ఈ బిగ్ డేటా కావచ్చు, మీకు Correct. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని మనం అంటే ఈ Correct. హెల్త్ కేర్ Correct. బాగా ఇంపాక్ట్ అయినట్టు కనబడుతుంది. మీకు ఏది ఎక్సైట్గా అనిపిస్తున్నాయి? నెక్స్ట్ నాకు 2 years లో ఇది అందుబాటులోకి వస్తుంది, లేదా 5 years లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బిగ్ డేటా అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఒక పేషెంట్ని ఒక డాక్టర్ గారు ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఐసీయూ మేము అన్నీ చూస్తుంటాం. బీపీ ఏంటి, హార్ట్ రేట్ ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది చూసి ఒక అంచనాకు వస్తాం. ఓహో ఈ బిడ్డకి ఈ ప్రాబ్లం రావచ్చు ఇది ఇదని. అది మిషన్ చేస్తుంది. సో మిషన్ చెప్తుంది ఒక గంటలో ఈ బిడ్డకి బీపీ పడిపోతుంది అంటే ఇట్స్ లైక్ జ్యోతిష్యం అనుకోండి. సో అంటే అది అంటే సైన్స్ ప్రూవ్ చేయనంత వరకు ఏది అందైనా మైమలా అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ మే హ్యాపెన్, దట్ బిగ్ డేటా విల్ కమ్ అండ్ దే మైట్ బి లాట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కేర్. అంటే ఇప్పుడు ఒకప్పుడు అల్ట్రాసౌండ్ చేయాలి బిడ్డకి, స్కాన్ చేయాలంటే ఒక స్పెషల్ డాక్టర్ దగ్గరికి బిడ్డని తీసుకుపోయి పెద్ద మిషన్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మేమే బెడ్ సైడ్ లాస్ట్ 10-15 years లో ఐ కెన్ స్కాన్ ద హార్ట్ బిఫోర్ ద కార్డియాలిస్ట్ కమ్, ఐ కెన్ స్కాన్ ద బ్రెయిన్ బై అల్ట్రాసౌండ్. పాయింట్ ఆఫ్ కేర్ అక్కడే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దాంట్లో కూడా చాలా మార్పులు రావచ్చు. ఇకపోతే మన మానిటరింగ్ డివైస్లో ఇప్పుడు అన్ని టచ్ పెట్టి పెడతాం, బట్ చిన్న చిన్న బేబీస్ మేము చూసేటప్పుడు కొన్నిసార్లు అవి పెట్టలేని పరిస్థితి ఉంటుంది, చింతే చెస్ట్ ఉంటుంది. ఆ నాన్ టచ్ మానిటరింగ్స్ కూడా రావచ్చు, వస్తున్నాయి. ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.